ఈ యొక్క నల్లికుట్ల రగ్గాడు ఏం చేసిండు అంటే పొద్దుగాల ఆ మల్లిగాని పాటేసిండు, మరి వీని ఛానల్లో వాని పాటేసిండు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు సాటుకు ఎందుకు సంసారం, నేటుకు సంసారం చేయాలి. సాటుకు చేసే వాళ్ళు ఏమంటారు, సాటుకు చేస్తే ఏమంటారు దాన్ని. కాబట్టి నేటుకు సంసారం చేయాలి, చేస్తలేరు వీళ్ళు ఏంటంటే వీడు సాటుకు ఇప్పుడు పాట వేసేయండి, ఇవాళ 2 సార్లు వేసిండు పాట. వీడు నల్లికుట్ల రగ్గాడు వాని ఛానల్లో 2 సార్లు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చిన పాటెత్తా అంటే మధ్యలో ఏమవుతుందంటే పాటేస్తా అంటే ఆ కామెంట్స్ డిలీట్ చేయండి, గలీజ్గా పెట్టే కామెంట్స్ డిలీట్ చేయండి అని చెప్పేసి ఈ రగ్గాడు మైక్ పెట్టుకొని అంటాడు. అది క్లియర్గా విన్న వాళ్ళ తెలుస్తుంది. అయితే నాకు డౌట్ వచ్చింది, 2-3 విన్నారు మన మనుషులు ఉంటారు, ఇని అన్నకి ఇట్లా అంటాడు, ఇక్కడికి స్క్రోల్ చేసి చూడండి క్లియర్గా వినబడుతుంది. రగ్గానికి భయం స్టార్ట్ అయింది. కామెంట్స్ గలీజ్గా పెడితే డిలీట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కామెంట్స్. ఆ కామెంట్స్ డిలీట్ చేయండి అంటే అనుకోడు రగ్గాడు. అంటే మన దెబ్బకు నల్లికుట్ల రగ్గాని ఛానల్ కూడా దెబ్బ తిన్నది. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పిలుపునిస్తా ఉన్నా, ఇటువంటి నల్లికుట్ల రగ్గాని ఛానళ్ళు కానీ, 420 మల్లిగాని ఛానళ్ళు కానీ, నప్పదట్ల నాగేశ్వరరావు గారి ఛానల్ కానీ, ఆ తులసి మొక్క ఛానల్ కానీ ప్రతి ఒక్కరిది కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ అన్నింటినీ కూడా కంపల్సరీ అన్సబ్స్క్రైబ్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళు కాదు, మనం వీళ్ళని నమ్మి వీళ్ళకు 100 రూపాయలు 50 రూపాయలు వానికి షాయకు బిచ్చం వేస్తే వాడు ఇవాళ 10 కాన్వాయిలు పెట్టుకొని 10 రకాల ఫార్చునర్లు పెట్టుకొని నా ఆస్తులు 1,50,00,000 అని చెప్పేసి నా ఆస్తులు అంటా ఉన్నాడు. వీడు ఎక్కడెక్కడ ఏమేమి దందాలు చేసాడో అవన్నీ ఇప్పుడు తీస్తాం, వస్తారు. ఇప్పుడు ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు. ఇక మన స్టూడియోకు వాడి కోరిక ఒకటి ఆ పుల్లగాన్ని ఒక 90 ml పుల్లగాన్ని పెట్టింది. సాయంత్రం కాగానే వానికి అక్కడ వైన్ షాప్ ఉంటుంది ఒకటి, కనకదుర్గ వైన్ షాప్స్ అని ఉంటుంది అక్కడ. ఆ కనకదుర్గ వైన్ షాప్ హైదరాబాద్లో వాడికి సాయంత్రం కాగానే ఉప్పల్ ఏరియాలో ఇంతంత మందు పోతారు. ఇక 90 ml పోయంగానే వాడు దాగుతాడు, తెల్లారొచ్చి కుక్క వాగినట్టు నా గురించి వాగుతాడు. వానికి వచ్చేది నా గురించి వాగితే 300 వ్యూస్ 400 వ్యూస్ వస్తాయి నా గురించి వాగితే. నువ్వు కుక్క వాగినట్టు వాగు, ఏదైనా వాగురా పోయి, ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటాడు మిమ్మల్ని. ఎందుకంటే మేమేం తప్పు చేయలే, దేవుణ్ణి నమ్ముకున్నారా మేము, దేవుణ్ణి ఖచ్చితంగా 100% నమ్ముతాం. చరిత్ర మారదు, దేవుడిని నమ్ముతాం, దేవుడే అన్ని చూసుకుంటాడు. కొన్ని పనుల సమయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఆ టైమే అన్ని చూసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఫాల్ట్ గాడు టంగు స్లిప్ అయ్యి ఆ కామెంట్స్ డిలీట్ చేయమంటాడు. ఎందుకంటే ఒకరోజు కామెంట్లు మూసేసిండు, బండ బూతులు తిడతా అంటే మళ్ళీ కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కామెంట్స్ మూసేస్తే ఏం చేసినాం, అటు విటలు మాట్లాడిండు, ఇటు నేను మాట్లాడినా, నా మహేష్ కార్సే మాట్లాడి చాలా మంది మాట్లాడి తిట్టిరు, బూతులు తిట్టిరు. విని కామెంట్స్ ఎందుకు మూసుకున్నారా అని ఈ దెబ్బతో కామెంట్స్ తెలిసి కామెంట్ తెరిస్తే కామెంట్ పెట్టుడు, తిట్టుకుంటే కామెంట్ పెట్టుడు, మొత్తం మూసినే తిట్టుడు. అంటే వీళ్ళ పరిస్థితి ఏదంటే ఏ దుర్గాలనా వద్దా బతకాలనా వద్దా అనే పరిస్థితులలో వీళ్ళు అనుమానమైన ఒక డైలమాలు ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈ యొక్క మల్లిగానికి, అటువంటి పరిస్థితి ఈ రగ్గానికి వచ్చింది. ఆ నాగేశ్వరరావు గారికి కూడా వస్తుంది. వానికి పెద్ద వయసు, వానికి విలువిచ్చేది, ఒక ప్రొఫెసర్ ఒక విలువిచ్చేది. కానీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని డిఫెండ్ చేయాలి, ఏ విధంగా హిందువుల ఐకమత్యాన్ని దెబ్బతీయాలి, ఏ విధంగా ఈ యొక్క బయట మనం ఎంకరేజ్ చేయాలనే దిశగా వీళ్ళు పోతా ఉన్నారు.